టీఎఫ్ఐ కల్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ సంక్రాంతికి అన్ని మూవీస్ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, ప్రోమోస్ అన్ని ప్రమోషనల్ కంటెంట్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ గురించి అండ్ ఇప్పటి వరకు మూవీని ఎంతవరకు ప్రమోట్ చేశారు అనే దాని గురించి. అయితే ఈ 3 మూవీస్ లో ఎక్కువ బడ్జెట్ ఏ మూవీకి పెట్టారు అనే దాని గురించి అండ్ బడ్జెట్ కి తగ్గ ప్రమోషన్స్ చేస్తున్నారా అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్ గా రిలీజ్ అవబోతున్న 3 మూవీస్ యొక్క ప్రెడిక్షన్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. మీరేం చేయాలంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి చాలు. వీలైతే ఆర్ మీకు నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్లో సబ్స్క్రైబ్ అని కమెంట్ చేయండి. దానికి మేము రేపు రిలీజ్ అవబోయే గేమ్ చేంజర్కి 2 టికెట్స్ గివేగా ఇవ్వబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్లో సబ్స్క్రైబ్ అని రాయండి. దట్స్ ఇట్, చాలు. మేమే మీకు కనెక్ట్ అవుతాం, టికెట్స్ ఇస్తాం. అండ్ ఇక పాయింట్కి వస్తే ముందుగా Jan 10th గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు ట్రైలర్ అండ్ టీజర్ ఈ 2 చూసుకుంటే బేసిక్గా రామ్ చరణ్ గారి స్టామినా అండ్ రాజు గారి బడ్జెట్ ఈ 2 మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో దానికి మించి ఇంకేమైనా ఉంటుందా అంటే అది చూడాలి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. సో ట్రైలర్లో అయితే ఇంతకు మించి ఇంకేం చెప్పలేదు. బట్ కమర్షియల్, మాస్ కమర్షియల్ ఒక మూవీ అయితే రిలీజ్ అయిపోతున్నారు మూవీ మేకర్స్. అండ్ శంకర్ గారి గురించి చెప్పాలి అంటే లాస్ట్ 10 to 15 years అయింది ఆయనకి సరైన హిట్ పడలేదు అనమాట. సో ఈ మూవీ గురించి ఆయన ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఈ హిట్ అనేది అవసరం, నీడ్ అనమాట. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే తమన్ గారు ఎందుకో ఈ మూవీ సాంగ్స్ అంతగా ఓవర్ ద టాప్ అయితే లేదు, ఒక షోగా ఉందన్నమాట. అండ్ బీజిఎం కూడా నార్మల్గా ఉంది. మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్లో ఇవ్వలేదనే చెప్పాలి తమన్ గారు. అండ్ ప్రమోషన్స్, ఈ సినిమాకి ప్రమోషన్స్ అయితే ప్రాపర్గా చేయట్లేదు. ఎందుకంటే యాక్చువల్లీ బిఫోర్ మనం చూసుకుంటే పుష్ప, RRR అండ్ దేవరా ఈ ప్రమోషన్స్ చూసుకుంటే చాలా వరకు నార్త్లో చాలా బాగా ప్రమోట్ చేశారనమాట. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం అండ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం. వీటి వల్ల యూజ్ ఏమవుతుంది అనేసి అంటే ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సినిమా థియేటర్కి రాబట్టేలా ఉంటుందన్నమాట. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ 3 మూవీస్ అయితే మనకి క్లియర్ కట్గా చెప్పాయి. లైక్ RRR, దేవరా, పుష్ప 2, పుష్ప 1 ఇవైతే మనకి క్లియర్ కట్గా చెప్పాయి అనమాట. కమింగ్ టు గేమ్ చేంజర్, ఈ మూవీకి నార్త్లో అసలు ప్రమోషన్సే చేయట్లేదు. ఎందుకో తెలియట్లేదు, అసలు చేస్తారా లేదా కూడా తెలియట్లేదు అనమాట. మూవీ రిలీజ్ అయిన తర్వాత చేస్తారా ఏమో కూడా తెలియదు. ప్రమోషన్స్ అయితే ఈ మూవీకి చాలా పెద్ద డ్రాబ్యాక్. మూవీ మంచిగా హిట్ టాక్ వచ్చింది అని అంటే ఇంకా చెప్పక్కర్లేదు, లేదు అంటే ఇంకా అస్సామే. అంత దరిద్రంగా ప్రమోట్ చేస్తున్నారు అనమాట సినిమాని. ఈ మూవీకి ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే బడ్జెట్ అనమాట. శంకర్ గారి గురించి మనందరికీ తెలిసిందే. నార్మల్ సీక్వెన్స్ అయినా ఓవర్ ద టాప్ లా విజువలైజ్ చేసుకుంటారు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ తేవడానికి చాలా ట్రై చేస్తారు అనమాట. అది క్రియేటివ్ సైడ్ కాబట్టి మనం దాన్ని తప్పుపట్టలేం. ఈ ప్రాసెస్ లో చాలా బడ్జెట్ మనకి ఖర్చు పెట్టిస్తారు అనమాట. సినిమాలో పొటెన్షియల్ ఉంది అంటే, స్టోరీ ఉంది అంటే బడ్జెట్ పెట్టవచ్చు, ఇష్యూ కూడా లేదు. లైక్ ఆయన ఓల్డ్ మూవీస్ చూసుకుంటే ప్రతి ఒక్క మూవీ కూడా ఓవర్ ద టాప్ ఉంటుంది అండ్ బడ్జెట్ వైజ్ కూడా ఒకదానికి మించి ఒకటి ఉంటుంది అనమాట. కానీ శంకర్ గారు సరైన హిట్ చూసి 15 years అయిపోయింది అనమాట. అండ్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే ఆఫ్టర్ ఆచార్య అయితే ఇది రాబోతుంది కాబట్టి వీళ్ళ ఓల్డ్ మూవీస్ చూసుకొని హిట్ అవ్వడం అనేది, ఇంత రాబట్టడం అనేది కాస్త టఫ్ అనే చెప్పాలి. ఇప్పుడు నా ఫైనల్ ప్రెడిక్షన్ ఏంటంటే ఈ మూవీ జస్ట్ హిట్ అయితే అవుతుంది అంతే, హిట్ మాత్రం అవుతుంది అనమాట. ఎందుకంటే సంక్రాంతి సీజన్ కాబట్టి కాస్త యాడెడ్ అడ్వాంటేజ్ అది కూడా చెప్పలేకపోతే డాకు మహారాజ్ మూవీ గురించి ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ టీజర్స్, సాంగ్స్, ప్రమోషన్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటే కంపేర్ టు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ట్రైలర్ అండ్ టీజర్ ఈ 2 అయితే బెటర్ గానే ఉన్నట్టున్నాయి. బాబీ గారు బెటర్ గానే బాలేబాబుని పోర్ట్రే చేశారనమాట, ప్రాపర్ గానే పోర్ట్రే చేశారు. ఎక్కడ ఇష్యూస్ అయితే లేవు, నాకైతే ఇష్యూస్ కనిపించలేదు. అంటే బాలేబాబుని ఎలా చూపించకూడదు అంటే ఓల్డ్ మూవీస్ లో ఎలా అయితే చూపించకూడదు మూవీ మేకర్స్ అనుకున్నారో వాళ్ళు ప్రాపర్ గా అదే కన్వే చేశారనమాట. సో ఇది పాజిటివ్. ఇంకా పాజిటివ్ ఏంటంటే బాలేబాబు గారు లాస్ట్ 3 మూవీస్ ఎక్సలెంట్ హిట్స్ అయ్యాయి. ఈ మూవీ కూడా సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి బాలేబాబు గారు మూవీ లిస్ట్ చూసుకుంటే మెజారిటీ కేసెస్ లో హిట్స్ అయ్యాయి. ఈ మూవీని కూడా మంచిగానే ప్రొడక్షన్స్ టీమ్ కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే వీళ్ళు ప్రమోషన్ అనేది బాగానే ఉంది. ఇంకా ముందు కూడా అది డబుల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దీనికి ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్టర్ బాబీ గారు టాలెంట్ ఏంటంటే మాస్ ఆడియన్స్ ని చాలా చక్కగా మొప్పించగలరు అనమాట. అండ్ కమింగ్ టు మ్యూజిక్, తమన్ గారు సాంగ్స్ గురించి పెద్దగా నాకైతే అడగండి. బీజిఎం అయితే బాలేబాబు గారికి ప్రాపర్ గా తమన్ గారే ప్రాపర్ బీజిఎం ఇస్తారనమాట. ఎందుకంటే మనం లాస్ట్ మూవీస్ లో మనం చూసుకుంటే ఆయన లాస్ట్ 3 మూవీస్ కూడా తమన్ గారే కాబట్టి చాలా చక్కగా ఇచ్చారు. ఈసారి కూడా బాగానే ఇచ్చారు అని అనిపిస్తుంది. సో ఫైనల్ ప్రొడిక్షన్ ఏంటంటే ఇది సూపర్ హిట్ అయ్యే అవకాశాలు చక్కగా ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు సంక్రాంతికి వస్తున్నాం. అదేంటో ఈ మూవీ మీద ఇప్పటి వరకు అన్ని పాజిటివ్ న్యూస్ తప్ప ఎక్కడ నెగిటివ్ అనేది నాకు వినబడలేదు, చూడలేదు కూడా. అండ్ ఇక్కడ రాజు గారు ఒక రీజనల్ మూవీకి ఎంత అవసరమో అంత ప్రమోషన్స్ అనేది చేస్తున్నారనమాట. అండ్ దీనికి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ హీరోయిన్స్ అండ్ వెంకటేష్ గారు రీల్స్ కూడా చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా కొత్తగా ఒక థీమ్ ని ఎంచుకొని కామెడీ వేలో పోర్ట్రే చేయడం. ఓల్డ్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీకి చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారనమాట. దీనికి ఇంకో పాజిటివ్ న్యూస్ ఏంటంటే సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. రమణ గోగుల గారు పాడిన సాంగ్ అండ్ మీను సాంగ్, వెంకటేష్ గారు పాడిన సాంగ్ అండ్ భీమ్స్ గారు మంచి ఫామ్ లో ఉన్నారనమాట. అండ్ కమింగ్ టు టీజర్ అండ్ ట్రైలర్ ఈ 2 కూడా మంచిగానే కట్ చేశారు రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యాయి. సో మై ఒపీనియన్ సంక్రాంతి విన్నర్ అయితే సంక్రాంతికి వస్తుంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా అనిపిస్తుంది. ఫైనల్ గా గేమ్ చేంజర్ గురించి చెప్పాలి అంటే జస్ట్ హిట్ అవబోతుంది. డాకు మహారాజ్ గురించి చెప్పాలి అంటే సూపర్ హిట్ అవుతుంది.
ఫైనల్గా సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి చెప్పాలంటే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు గేమ్ చేంజర్ మూవీ మై వ్యూ రాబోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంపార్టెంట్ ఏంటంటే గంట కూడా కొట్టండి. అండ్ ఫైనల్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, టికెట్స్ పొందండి. అండ్ మా ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.